వాళ్ళంతా ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ఇంకా మరికొన్ని చూడాల్సింది. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. నిద్రలోనే 9 మంది ప్రాణాలు విడిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది ప్రయాణికులు ఈ నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు. 2 డ్రైవర్లు మధు, ప్రసాద్, టూర్ ఆపరేటర్ వజ్రం, కుక్ దొరబాబు సహా మొత్తం 36 మంది చిత్తూరులోని మెట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సులో బయలుదేరారు. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత అరకు నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి పయనమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్ పై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై 30 అడుగుల లోతులో లోయలో పడిపోవడంతో స్పాట్లోనే 9 మంది ప్రాణాలు పోయాయి. ఘాట్ రోడ్డు మూల మలుపులు ప్రమాదకరంగా ఉండటం, అతివేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విజువల్స్ చూస్తుంటే బస్సు మొత్తం బోల్తా పడి కనిపిస్తోంది. చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక మరణించారు. ఒకరిపై ఒకరు పడ్డంతో పాటు బస్సు బరువు కూడా ప్రమాదానికి కారణంగా మారింది. మరోవైపు ప్రమాద ఘటన జరిగిన తర్వాత చాలాసేపు వారికి సహాయక చర్యలు అందలేదని తెలుస్తోంది. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం ఆలస్యంగా అందినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగమంచుతో దారి కనిపించకపోవటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారని, ఘాట్ రోడ్ జర్నీ డ్రైవర్కు కొత్త కావటం వల్లే బస్సు బోల్తా కొట్టింది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘాట్ రోడ్ ప్రమాదంలో మృతులంతా చిత్తూరు, బెంగళూరు వాలేనని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు పుణ్యక్షేత్రాలు కవర్ చేసేలా ప్లాన్ చేశారని, ఈ మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ లో టూర్ కి భక్తులు బయలుదేరినట్లు తెలుస్తోంది.